ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అటు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. మహబూబాబాద్ జిల్లాలో కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఇవాళ రేపు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లిలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఉపరితల ఆవర్తనానికి తోడు మరో 48 గంటల్లోగా అల్పపీడనం కూడా ఏర్పడనుండటంతో వానలు మరింత తీవ్రమవనున్నాయి. హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం స్తంభించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం చూస్తున్నాం. దీనివల్ల ఎక్కడెక్కడ ఎఫెక్ట్ కనిపిస్తోంది? కవిత, హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మధ్య మధ్యలో పలు చోట్ల కూడా భారీ వర్షం కూడా గత అర్ధరాత్రి కురిసింది. దీంతో పూర్తిగా కూడా నగరం ఇవాళ ఉదయం కూడా కొంత జనజీవనం స్తంభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిరంతరంగా ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు కావచ్చు, కొంత ఇబ్బందికరంగా అయిన పరిస్థితి కనపడతా ఉంది. దీనికి తోడు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా జిహెచ్ఎంసీ టీం ఇప్పటికీ అలర్ట్గా ఉంది. నిన్నటి సంది కూడా జిహెచ్ఎంటీ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, స్పెషల్ టీమ్స్ కావచ్చు రోడ్లపై ఉన్నాయి. ఎక్కడైనా భారీ వర్షం పడితే నీటిని తరలించేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఇవాళ సాయంత్రం వరకు కూడా నిరంతరంగా ఈ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర మధ్యప్రదేశ్ అలాగే ఒడిశాలో ఉపరితల ఆవరణం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్లో కూడా నిన్నటి సంధి కూడా విస్తారంగా నిరంతరంగా కూడా వర్షం పడుతూనే ఉంది. కాకపోతే కొంత ఉదయం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకు, పిల్లలకు కాస్త ఇబ్బంది కలిగించినప్పటికీ హైదరాబాద్ కూడా పూర్తిగా ఒక్కసారిగా చల్లబడిన పరిస్థితి కనపడుతూ ఉంది. గత కొద్ది రోజులు జూన్లో కొంత వర్షాలు గ్యాప్ వచ్చినప్పటికీ గత 10 రోజులుగా వర్షాలు నిరంతరంగా డే బై డే కూడా పడుతుండడంతో కొంత చల్లగా హైదరాబాద్ కూడా చల్లమైన వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. అలాగే ఈ నెల 13న బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడబోతూ ఉంది. దాని ప్రభావంతో మరో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే అటు ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల ఈ జిల్లాల్లో రాబోయే 2 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. దీంతో ఆ జిల్లాల మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్ నగర విషయానికి వస్తే హైదరాబాద్లో ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ కావచ్చు, అలాగే ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఈ 2 డిపార్ట్మెంట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు నిరంతరంగా నిన్నటి సంది ఎడతెరిపి కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైనా ఉంటే వాటిని వెకేట్ చేయించేందుకు అధికారులు కూడా ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. అట్లాంటి బిల్డింగ్లు అన్నీ కూడా ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే ఆ పాత బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి సూచించడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కావచ్చు, అట్లాగే ఎక్కడైనా చెట్లు, గాలి కూడా ఉంది. వర్షానికి తోడు కొంత గాలి కూడా ఉండడంతో ఎక్కడైనా చెట్లు విరిగి పడితే విద్యుత్ పోల్లపై కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్కు సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా కూడా ఇమీడియట్లీ కూడా
ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి అటు ఎలక్ట్రిసిటీ కావచ్చు జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేయాలని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే నిన్న సంధి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ కొంత బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంది. కానీ ఎక్కడ కూడా భారీ వర్షం పడి నీళ్లపై పూర్తిగా పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగేంత వర్షం లేకపోవడంతో కొంత ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే పడ్డ నీళ్లు పడ్డ చినుకులు పడ్డట్టే డ్రైనేజీలోకి వెళ్ళిపోవడంతో ఎట్లాంటి పరిస్థితి లేకుండా ప్రశాంతంగా అయితే హైదరాబాద్ నగరంలో కొంత ట్రాఫిక్ కూడా జామ్ కొన్ని చోట్ల మాత్రమే ఉంది, మిగతా పెద్దగా లేదు. ఎందుకంటే ఉదయాన్నే చాలామంది వర్షం పడుతున్నారు, చాలామంది ఇళ్ల నుంచి చాలా అత్యవసరం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడతలేదు. దీంతో పూర్తిగా కూడా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ హైటెక్ సిటీ కావచ్చు, లక్డికాపూలు, చాదర్గట్టు, మూసాపేట లాంటి కొన్ని ఉద్యోగులు వెళ్ళే అలాగే పాఠశాల విద్యార్థులు వెళ్ళే ప్రధాన రహదారులు అయితే కొంత ట్రాఫిక్ జామ్ అయింది. కానీ మిగతా ఎక్కడ కూడా ఎలాంటి ప్రభావం లేదు. మొత్తం మీద అయితే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రేపు ఈ రాబోయే 48 గంటల్లో అల్పపీడన బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో మరింతగా విస్తారంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులు కావచ్చు, అటు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ కూడా ఇప్పటికే భారీ వర్షం పడినా కూడా ఎదుర్కొనేందుకు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా జిల్లాల మంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కవిత. ఓకే రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. Dann sag ich es.